కె. బాలచందర్ దర్శకత్వంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. తమిళనాట రజనీకాంత్ కమల్ హాసన్ అంటే నట దిగ్గజాలుగా గుర్తింపు లభించింది. నటుడు కమల్ హాసన్ నటుడే కాక నిర్మాత, దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు సాంగ్ రైటర్గా కూడా పనిచేశారు. మొదటి వివాహం వాణి గణపతి అనే నృత్య కళాకారునిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను పిల్లలు లేరు. వీరిద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత నటి సారికను బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు. ఒకళ్ళు శృతి హాసన్ కాగా ఇంకొకళ్ళు అక్షర హాసన్. పెళ్ళైన కొన్నాళ్ళకి వీళ్ళిద్దరు కూడా మనస్పర్ధల కారణంగా విడిపోగా శృతి హాసన్ తండ్రి దగ్గర పెరిగారు. అక్షర హాసన్ మాత్రం తల్లి దగ్గర పెరిగారు. విడిపోయిన తర్వాత మళ్ళీ సారిక తిరిగి సినిమాల్లో నటిస్తూ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్ మరియు అక్షర హాసన్ ఇద్దరు మంచి నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. శృతి హాసన్ మన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్, కాటమరాయుడు తదితర సినిమాల్లో శృతి హాసన్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్.